ఆపూర్యమానం అచలప్రతిష్టం సముద్రమాపః ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాః యం ప్రవిశంతి సర్వే స శాంతి మాప్నోతి న కామకామి. నీటిచే పూర్ణముగా నిండినదియు నిశ్చలమైనదియు అగు సాగరమును నదీ జలము మొదలగునవి ఎలా ప్రవేశించుచున్నవో అలాగే విషయములన్నీయు ఏ యోగయుక్తిని పొంది తద్రూపమైపోతున్నవో అతడే శాంతిని పొందుచున్నాడు. విషయలోలుడు శాంతిని పొందలేడు. విహాయ కామాన్ యస్సర్వాన్ పుమాన్ చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిం అధిగచ్చతి. సమస్తమైన కోరికలను త్యజించి వాని యందు స్పృహలేని వాడై మమకార అహంకారములను విడనాడి చరించు పురుషుడు శాంతిని పొందుచున్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంతకాలేపి బ్రహ్మనిర్వాణమృచ్యతి బ్రహ్మనిర్వాణమృచ్యతి. అర్జున, ఇది ఏ బ్రాహ్మీ స్థితి. దీనిని పొందినవాడు మోహమునందడు. అంత్యకాలమున కూడా ఈ యోగమునందు నిలిచి బ్రహ్మప్రాప్తిని పొందుచున్నాడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీత సూపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తును, బ్రహ్మ విద్యయు, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీత యందు సాంఖ్యయోగమనడి పేరు గల 2వ అధ్యాయము సమాప్తం.